అందరికీ నమస్కారం. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నేను ఎగ్స్ తోటి ఇలా కందిపప్పుతోటి అయితే ఇలా చేస్తూ ఉంటాను రెసిపీస్. కందిపప్పు ఎక్కువగానే ఉందనుకున్నాను. కాకపోతే సరిపోనున్నది. ఇప్పుడు మీకు కొన్ని కవర్స్ చూపిస్తాను. ఆ కవర్లన్నీ కందిపప్పు తీసుకున్నప్పుడు వచ్చినవే. నేను 6 కేజీ కందిపప్పు తెప్పిస్తాను. దాన్ని 3 వారాలు వాడుకుంటాను. నేను నెలకు సరిపడా సరుకులు తెప్పించుకోను. 3 వారాల సరిపడా తెప్పించుకుంటాను. ఆ కవర్లన్నీ కందిపప్పు తీసుకొచ్చిన కవర్లే. ఒక్కొక్క కవరు 6 కేజీ కవరు. ఇది ఎర్లీ మార్నింగ్ 4:34 మధ్య తీసిన వీడియో. ఇంకా నేను పప్పు చేస్తే పప్పులో కొంచెం ఖచ్చితంగా ఇది పచ్చిమిర్చి, టమాటో ఇవి వేయాల్సిందే. పప్పుతో అయితే తాలింపు పెట్టేసుకున్నాను. కందిపప్పు ఉడికించే ముందు కొంచెం ఆయిల్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుందండి. ఖచ్చితంగా వారానికి 2 సార్లు ఒకసారి ఖచ్చితంగా పప్పే చేస్తాను. టమాటో నాకు ఇలా కనిపిస్తూ ఉంటే నాకు చాలా ఇష్టంగా తింటా. ముద్దకొకటి పెట్టుకొని తింటా. ఆ రోజు పాప లంచ్ బాక్స్ అయితే ఇదేనండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే ఆ రోజు ఇంకా ఇడ్లీ చేశాను, పాపకు పెట్టేశాను. ఇది స్నాక్స్ బాక్స్లో కొంచెం లడ్డు ఉంది, ఇంకొక పాలకోవా అయితే పెట్టేశాను. పప్పు కాంబినేషన్లో మామిడికాయ పచ్చడి పెట్టాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. టేక్